మరి ఇంత వ్యతిరేకత మధ్య, ఇన్ని గొడవల మధ్య కుంభమేళ మళ్ళీ ఎలా ప్రారంభమైంది? మళ్ళీ ప్రారంభమైనప్పుడు ఎంత వైభవంగా ప్రారంభమైంది? దానికి సంబంధించిన సమాచారం ఏదైనా? అంటే మీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంకా వ్యతిరేకత ఉండదు కదా! ఆ! వీళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. అయితే 1966లో హ్మ్. విశ్వ హిందూ పరిషత్తు హ్మ్. పూనుకుంది సహకారం చేయడానికి. హ్మ్. అంటే హ్మ్. ధార్మిక సంస్థలు సాయం చేస్తాయి కదా! హ్మ్. విశ్వ హ్మ్. హిందూ పరిషత్ సమ్మేళనం జరిపింది అక్కడ. హ్మ్. ఏం జరిపింది? విశ్వ హిందూ సమ్మేళనం జరిపింది. హ్మ్. అప్పుడు జనం బాగా వచ్చారు. 12 దేశాల నుంచి వచ్చారు అప్పట్లో భక్తులు. హ్మ్. సమ్మేళనంలో స్వామీజీలు వాళ్ళు వచ్చారు. హ్మ్. వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ప్రబోధ చేసేవారు. హ్మ్. ఎందుకంటే పూర్వం ఏం జరిగేదంటే మన మతాన్ని నుండి ఇంకో మతంలోకి వెళ్ళిపోతే వదిలేసేవారు అలాగా. హ్మ్. మళ్ళీ రమ్మని పిలిచేవాళ్ళు కాదు. హ్మ్. మనకి ఈ సందర్భంలో కాశ్మీర్‌లో జరిగిన సన్నివేశం గుర్తుకొస్తుంది. హ్మ్. హ్మ్. కాశ్మీర్‌ని కొన్నాళ్ళు విదేశీయులు పాలించారు. అవును. తర్వాత కాశ్మీర్ రాజు పాలన వచ్చింది. హ్మ్. వచ్చినప్పుడు ఈ విదేశీయుల పాలన కాలంలో ఎవరైతే మతం మారారో హ్మ్. వాళ్ళు మళ్ళీ మేము మన మతంలోకి రావడానికి అవకాశం చెప్పండి అన్నారు. హ్మ్. అంటే వీళ్ళు ధర్మశాస్త్రాలు తిరిగేస్తారు. ధర్మశాస్త్రాల్లో ఏముంటుంది? హ్మ్. ఇలాంటి సన్నివేశాలు పూర్వం మనకి తెలియవు. మన హ్మ్. దేశంలో పాలకులు ఎవరు ఏ రాజులు పాలించినా ప్రజల ధర్మాన్ని పాటించనిచ్చేవారే హ్మ్. తప్ప ఈ హ్మ్. ఆటంకం పరచడం, మతం మార్చడం ఈ ధోరణి లేదు. హ్మ్. మనకి ఇలాంటివి తెలియవు అసలు. హ్మ్. పుస్తకాలు లేకుంటే పుస్తకాల్లో లేవు. అవును. ఎక్కడా పుస్తకాల్లో లేవన్నారు వాళ్ళు. హ్మ్. హ్మ్. లేవంటే ఏం జరిగింది? వాళ్ళు ఇక మళ్ళీ మారడం లేకపోయింది. అక్కడే ఉండిపోయారు. హ్మ్. హ్మ్. అక్కడే ఉండిపోవడం వలన తర్వాత ఏమైంది? హ్మ్. అక్కడ స్థానికంగా ఉండేటువంటి మిగిలిన హిందువులను కూడా తరిమేసే పరిస్థితి వచ్చింది హ్మ్. కాశ్మీర్‌లో. హ్మ్. అందరికీ తెలిసిందే కదా! హ్మ్. హ్మ్. దాదాపు కొన్ని లక్షల మందిని తరిమేశారు అని చెప్తారు. 3,50,000 మందిని తరిమేశారంటారు. హ్మ్. హ్మ్. కనుక అటువంటి దుష్ట పరిస్థితి కలగకుండా ఉండడం కోసం అని చెప్పని ఏం చేశారు? మళ్ళీ రండి మీరు మీ మతంలోకి స్వమతంలోకి రావడానికి ఎవరికి ఆసక్తి ఉంటే వాళ్ళకి రండి అని అక్కడ గంగా స్నానం చేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ తమ మతంలోకి తీసుకొని కొన్ని లక్షల మంది మళ్ళీ హిందూ మతంలోకి రావడం జరిగింది. హ్మ్. హ్మ్. అవునండి. అంతేకాకుండా మనకు పూర్వం విదేశాలకు వెళ్ళినట్లయితే అక్కడ అక్కడ వెళ్ళడం మంచిది కాదని. అంటే మన ధర్మం అక్కడ పాటించడం శక్యం కాదు కదా! హ్మ్. హ్మ్. అందుకోసం ఏం చేసేవారు వాళ్ళకి ఇక్కడ ప్రాయశ్చిత్తం చేసేవారు మళ్ళీ వస్తేను. ఓహ్! అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాయశ్చిత్తాలు చేసేవారు. హుహు. ఈ ప్రాయశ్చిత్తాలు రాస్తే వెళ్ళేవాళ్ళు తగ్గేవాళ్ళు. వెళ్ళేవాళ్ళు మానతారా? కానీ అక్కడ ఈ ధర్మానికి అవకాశాలు ఎక్కడుంటాయి? ఏముండవు. హ్మ్. అటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ వి ఈ ఈ ఈ కుంభమేళాలోనే జరిగిన సమావేశంలో ఏం చెప్పారు? మీరక్కడికి వెళ్ళినట్లయితే అక్కడే మీరు దేవాలయాలకు పూజలు చేసుకోండి. ఎందుకు మానుతారు? అంతేకాదు అక్కడ కూడా మనకిక్కడ కొన్ని సంస్కారాలున్నాయి. ఈ వివాహం, మరి ఉపనయనం, అవును. లేకపోతే జాతకర్మ, నామకరణం ఏవో సంస్కారాలున్నాయి కదా! ఈ హ్మ్. సంస్కారాలు అక్కడే చేసుకోండి అని చెప్పని ఆ ఆ! స్వామీజీలు పిలుపు ఇచ్చారు. ఓహ్! వాళ్ళు ఆ విధంగా పిలుపు ఇవ్వడం వలన అక్కడ వాళ్ళు అక్కడ చేసుకోవడమే కాకుండా ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయించేవాళ్ళు బయలుదేరారు. చాలామంది ఇక్కడ అక్కడికి వెళ్ళి విదేశాల్లో. విదేశాలకు వెళ్ళి. హుహు. ఇంకా అంటే విదేశాలకు వెళ్ళడం అదో తప్పు కాదు అనే హ్మ్. భావన కలిగి హ్మ్. అక్కడికి వెళ్ళి వీళ్ళు సంస్కారాలు చేసేవారు. ఇలాగ అక్కడ కూడా హిందువులుగా బతికేటువంటి పరిస్థితి కలిగింది. రైట్. అలాగే ఈ గోవుల యొక్క వినాశం కలుగుతోంది అని గమనించి గోరక్ష చేయండి అని వాళ్ళు పిలిపించారు. హ్మ్. హ్మ్. పిలిపిస్తే అప్పుడు పూనుకొని ఓ 1,00,000 గోవుల్ని రక్షణ చేసే పథకం చేసి ఆ విధంగా గోరక్షణ అనేది విస్తృతి చేయటం చెందింది. జరిగింది. హ్మ్. అలాగే ఇప్పుడు అడవులలో ఉండే గిరిజనులు ఉంటారు. హ్మ్. హ్మ్. వాళ్ళు వేరే మతం వాళ్ళు అనే ధోరణి వచ్చింది సమాజం. హ్మ్. నిజానికి వాళ్ళందరూ హిందువులే. హ్మ్. వాళ్ళ ప్రదేశంలో వాళ్ళు ఏదో కొండ దేవత ఇలా వేరే వేరే పేర్లు పెట్టి వాళ్ళకి చేస్తున్నారు. హ్మ్. ఆ విధంగా ఇక్కడ సమ్మక్క, సారక్క అని. అవును. కనుక ఇలాగా ఎక్కడెక్కడ ఎవరెవరు హిందువులుగా ఉండి హ్మ్. హ్మ్. వేరే వేరే పద్ధతిలో పూజ చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా సహకారం చేయండి, హ్మ్. వాళ్ళని ఆదుకోండి అని పిలిపించారు. రైట్. అప్పటికి ఇప్పుడు మన మురికివాడల్లో హ్మ్. ఈ అడవులలో ఉండేటువంటి చోటు వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేయడం ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడి నుంచి పిలుపు వచ్చాక ఓకే. దానికి విశ్వ హిందూ పరిషత్ పూనుకొని ప్రత్యేకించి ఎప్పటికి కూడా అక్కడ వాళ్ళకి పాఠశాలలు నిర్వహించడం, ధర్మ ప్రబోధం చేయడం ఇవన్నీ కూడా చేస్తోంది. హ్మ్. కనుక ఈ ఈ సందర్భంగా వాళ్ళు ఆ విధమైనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. చేశారు. అయితే గురువుగారు ఇంత మార్పొచ్చిన తర్వాత ఇప్పుడు కుంభమేళ జరిగే ఈ సమయంలో, ఈ సంవత్సరం దేశ విదేశాల్లో కూడా కుంభమేళ ఉత్సవాలనేవి జరుగుతాయా? ఓన్లీ ఇక్కడ మన భారతదేశంలోనే జరుగుతాయా? ఈ కుంభమేళాకు సంబంధించి ఎక్కడైనా మనం పుణ్యక్షేత్రంలో పూజలు ఇలాంటివి చేయించుకునే అవకాశం అనేది ఉంటుందా? ముఖ్యంగా విదేశాల్లో ఉండే వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు, వాళ్ళు రావాలి అనుకుంటే ఎలాంటి సదుపాయాలు, అలాగే అక్కడే వాళ్ళు హిందువుల గుడిలో ఇలాంటివి ఏమైనా పూజలు చేసుకోవచ్చా కుంభమేళాకు సంబంధించి? అంటే ఈ కుంభమేళ
అన్నప్పుడు ఒక కుంభపర్వం అనుకున్నాం. ఉమ్, ఇక్కడ మనకి ఆ ప్రమాణ వాక్యం చదివాను ఇందాక. అవును. ప్రమాణ వాక్యాన్ని ఏమని చెప్పారు? పైన చెప్పినటువంటి కుంభపర్వం వచ్చినప్పుడు ఉమ్, ప్రయాగే కుంభయోగోవి మాఘమాసే విధిక్షయే అని, ఉమ్, ప్రయాగ క్షేత్రంలోనే జరుపుకోవాలి. ఇది చేయాలి అని చెప్పారు. కనుక ఎక్కడున్న వాళ్ళైనా అక్కడికే వెళుతుంటారు. ఉమ్, అక్కడికే ఎక్కడో హిమాలయాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా తపస్సు చేసిన వాళ్ళు ఉంటారు గుహల్లో, అవును. వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు. ఓకే. కనుక విదేశాల్లో కాదు, మన దేశంలో కూడా వేరే చోట్లే ఈ ఎక్కడ సమయంలో చెప్పు. ప్రత్యేకం చేసే పని లేదు. ఏం లేదు. కానీ అక్కడికి వెళ్ళి మాత్రమే ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఓకే. ఎన్ని రోజులు ఉండాలంటారు అక్కడికి వెళ్ళి? నేను ఇప్పుడు చెప్పాను కదా, ఉమ్, ప్రధానంగా అక్కడికి వెళ్ళి చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఉమ్, ఇది పితృదేవతలకి తర్పణాలు ఇవ్వడం, ఏవో కొన్ని ఆ, దాన ధర్మాలు చేయడం, అవి చేసుకొచ్చేస్తున్నారు. ఎక్కువ రోజులు ఉండాలి నియమం ఏం లేదు. ఉమ్, ఉండగల వాళ్ళు ఉండవచ్చు, ఉమ్, ఎందుకంటే కొత్త ప్రదేశం కదా, అక్కడ గుడారాలు అక్కడ ఉండాలి. అవును. ఉమ్, కనుక ఉమ్, మొత్తం జరిగిన నాడు ఉండడం అనేది శక్యం కాదు. సఖ్యం కాదు. కనుక అందులో ఇప్పుడు ఈ వ్యాపార యుగం, ఇది అన్నిటికీ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఉమ్, ఉమ్, అందుకని వెళ్ళి ఈ కార్యక్రమాలు చేసుకుని ఒకసారి పెద్దలను దర్శనం చేసి ఉమ్. వచ్చేస్తూ ఉంటారు. అది జరిగేటువంటి పని. ఆ కుంభమేళాలో దాగి ఉన్న ధార్మికత ఏమిటి, ధార్మికతకి సంబంధించిన విశేషాలు, అలాగే ప్రస్తుతం కుంభమేళ జరుగుతుంది, మీరు గత వీడియోలో చెప్పున్నారు 13వ తారీఖు నుంచి ప్రారంభమవుతుందని, దానికి సంబంధించిన విశేషాలు ఏమిటి చెప్పండి. ఇప్పుడు సరే, స్నానం చేయాలి అనేది ఒకటి అనుకున్నాం. ఉమ్, హిమాలయాల్లో ఉండే మహాపురుషుల దర్శనం కలగడం అది ఒక గొప్ప భాగ్యం. ఉమ్, ఉమ్, ఎందుకంటే వాళ్ళు కనపడడం, మనకు వెళ్ళడం కష్టం, మంచు ప్రాంతం కదా, అవును. వెళ్ళలేం అసలు అక్కడికి. ఉమ్, ఉమ్, అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ దర్శనం కోసం వస్తారు, వాళ్ళ దర్శనం ఒకటి కలుగుతుంది, అది గొప్ప భాగ్యం అది. ఉమ్, ఉమ్, మరి ఇంతేకాకుండా అసలు గంగానది స్నానం గొప్పది. ఉమ్, మాఘమాసంలో గంగానది స్నానం గొప్పది. మనకి మాఘమాస మహాత్మ్యంలో రాస్తాడు ఏమనంటే, నేను మాఘమాసం పుణ్యం తీర్థేహం స్నాస్యామి, ఈ పుణ్యమైన మాఘమాసంలో ఈ తీర్థంలో నేను స్నానం చేస్తాను, తీర్థశాస్త్రి జలే నిత్యం, ఇది సంకల్పించేసి మొత్తం ఈ నెలల్లో నేను ఫలానా తీర్థంలో స్నానం చేస్తాను సంకల్పించేస్తారు. ఉమ్, ఉమ్, కనుక కొందరు ప్రత్యేకించి మాఘమాసంలో అక్కడ స్నానం చేయడం కోసం పెడతారు, వీళ్ళు నెలలు స్నానం చేస్తారు. ఆహా, ఇప్పుడు ఏమైంది, ఉమ్, మాఘమాస స్నానము ఉమ్, కుంభమేళా స్నానం రెండు రెండు చేసినట్టు అయింది కదా. అవును, అవును. కనుక అదొకటి ముఖ్యం. ఉమ్, ఏమండి, ఇది కాకుండా మహాపురుషుల యొక్క ఉపదేశాలు డైరెక్ట్గా ఎలా వినగలుగుతాం? ఉమ్, ఇప్పుడంటే ఇంకా ఏదో కొన్ని సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని వస్తాయి ఏమైనా, ఉమ్, కానీ వాళ్ళ అసలు ఉపదేశాలు ఎక్కడ చేస్తారు? వాళ్ళ దర్శనమే అలభ్యమైతే ఉమ్, అలాంటి వాళ్ళకి ఉపదేశాలను పొందడం, ప్రత్యేకించి ఈ మంత్రోపదేశాలు అవి పొందాలనుకుంటారు, ఉమ్, యోగోపదేశాలు ఉన్నాయి, యోగానికి సంబంధించిన దీక్షలు ఇవ్వడం, ఉమ్, అవి కూడా జరగవచ్చు. ఉమ్, అక్కడ ఎవరన్నా మనకి ఎరుగున్న వాళ్ళు ఉండడం కానీ ఎవరన్నా అనుగ్రహించేవాళ్ళంటే వాటిని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఉమ్, కనుక ఈ అంతేకాదు, కుంభమేళాకి దేవతలు కూడా వస్తారని చెప్తారు. ఈ ఉమ్, రామనాథ ప్రభుజీ జీవితంలో ఆయన శిష్య సమేతంగా ఆ కుంభమేళాకి వెళ్ళినప్పుడు అమ్మవారు కూడా అక్కడికి వచ్చింది అని చెప్పారు, వేరే రూపంలోను. కనుక దేవతలు కూడా వచ్చేటువంటి సమయం కనుక వారు దర్శనం చేయడం ఇదంతా కూడా గొప్ప భాగ్యమే, సందేహం లేదు. కానీ అంతమంది జనంలోకి వెళ్ళి ఉండగలిగి ఎలాగో దర్శనం చేసి రావడం అనేది ఇది వీళ్ళ పుణ్యాన్ని బట్టి ఉంటుంది. మహాపురుషుల దర్శనం అదని స్థూలంగా అందరూ కనబడతారు, ఎవరెవరో ఏం తెలుస్తుంది, ఏం తెలియదు. కనుక ఇది చాలా గొప్ప ప్రయోజనకరము అనే మాట. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఈ కుంభమేళాలో ముఖ్యమైన అంటే పుష్య పూర్ణిమ ప్రారంభమయ్యే రోజు, అది చాలా మంచిదే, 13/1/2025. అలాగే మకర సంక్రాంతి. మకర సంక్రాంతి సంక్రమణంలో మనకి ధర్మశాస్త్రం ఏమని చెప్తారంటే స్నానం చేయాలి అంటారు. సంక్రాంతి స్నానం ఒకటి, దానం ఒకటి ప్రధానంగా చెప్తారు. పితృదేవతలకి తర్పణాధికం చేయమంటారు. కనుక ఈ సంక్రాంతి పుణ్యకాలంలో అక్కడ ఈ పుణ్యకార్యాలు చేయడానికి అవకాశం వస్తుంది, ఇది ఒకటి. మరి ఇంతే కాకుండా వసంత పంచమి ఒక పవిత్రమైన కాలం. వసంత పంచమి 3వ తేదీ వచ్చింది సోమవారం, ఆ వసంత పంచమి నాడు అక్కడ ఉండవచ్చు. అలాగే మాఘ పూర్ణిమ, అది కూడా పవిత్రమైన కాలం. ఒక పక్షంలో మాఘమాస పూర్ణిమతో మాఘ స్నానాలు పూర్తవుతాయి, మనకైతే మాఘ అమావాస్యతో పూర్తవుతాయి, కానీ ఒక పక్షంలో మాఘ పూర్ణిమతోనే పూర్తవుతాయి. కనుక మాఘ పూర్ణిమ నాడు అక్కడ స్నానాధికం చేయవచ్చు. ఇక మహాశివరాత్రి వస్తుంది చివర 26న. మహాశివరాత్రి మరి శివుణ్ణి ఆరాధించే సమయం కదా, అక్కడే శివుణ్ణి ఆరాధించవచ్చు స్నానం చేసి. కనుక చాలా పర్వకాలాలు చాలా ఉన్నాయి, ఈ కార్యక్రమాలు చేయవచ్చు. ఇది కాకుండా అక్కడ ఈ మహాపురుషులతోటి సమావేశాలు జరుపుతున్నారు, యువ సాధువులతో సమావేశాలు జరుపుతున్నారు, మహాపురుషులతో కూడా సమావేశాలు జరుపుతున్నారు. కనుక ఆ సమావేశాలు జరిపేటువంటి
చోట్ల ఉన్నట్లయితే వాళ్ళు ఏ తీర్మానాలు చేశారో వాటి ద్వారా సమావేశానికి ప్రజలకి మనం ఏం చేయగలుగుతామో ఆ కార్యక్రమాలు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇది చాలా చాలా గొప్పదైంది. అయితే ఈ కుంభమేళాకి అశేష జనం, చాలా మంది జనం తరలి వస్తూ ఉంటారు, ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకుని ఉంటారు. దానివల్ల వచ్చే పుణ్య ఫలితం ఏ విధంగా ఉంటుంది చెప్పండి? పాపాలు పోతాయి, అన్నిటికంటే ముఖ్యం. గంగా స్నానం వల్ల పాపాలు పోతాయి, మహాపురుషుల దర్శనం వల్ల పాపాలు పోతాయి. మన వాళ్ళు సత్సంగత్వే నిస్సంగత్వం అని చెప్పారు. సత్సంగం, ఇదే సత్సంగం అంటే వాళ్ళ దర్శనం, వాళ్ళ యొక్క సంభాషణం, వాళ్ళ అనుగ్రహం పొంది ఇంకా గొప్ప విషయం. కనుక సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, ఇలాగ మొత్తం జీవన్ముక్తి అని చెప్తారు అక్కడ. కనుక చాలా గొప్ప ప్రయోజనమే వీళ్ళ యొక్క దర్శనం మొదలైనటువంటి మహాభాగ్యాలు. అయితే కొంచెం శ్రమ పడాలి, ఎందుకంటే జనం ఎక్కువ ఉంటారు కనుక. ఆ అయితే ఇంకొకటి, అసలు 10 మంది జనంతో కలిసి జీవించగలగడం కూడా ఒక గొప్ప విషయం, అలవాటే, మంచి అలవాటు. ఎందుకంటే ఎవరి మట్టుకు వాళ్ళు విడివిడిగా ఎవరి వాళ్ళకి ఉండిపోతున్నాం. ఇప్పుడు ఎంతమంది లక్షల మంది, కోట్ల మంది పెద్ద పెద్ద మహాపట్టణాల్లో ఉన్నప్పటికీ కూడా పక్క వాటాలో ఎవరికి వీళ్ళకి ఏమి సంబంధం లేకుండా ఉంటారు. అలా కాకుండా అక్కడ 10 మందితో కలిసి వాళ్ళందరూ మనవాళ్లే అనేటువంటి మన అనే భావంతో ఉండగలగడం అనేది గొప్ప మంచి శిక్షణ. అటువంటి శిక్షణ కూడా అక్కడ జరుగుతుంది. కనుక వెళ్ళడం అనేది చాలా మంచిది. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు. కుంభమేళకు సంబంధించి పూర్తి సమాచారం అందించినందుకు ధన్యవాదాలండి. కుంభమేళ అందరూ ఖచ్చితంగా ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకునే ఒక గొప్ప కార్యక్రమం. అందరూ ఈసారి జనవరి 13న కుంభమేళ ప్రారంభం అవుతుంది. ఖచ్చితంగా దర్శించుకోండి. ఈ కార్యక్రమం చూసాక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.